ప్రైజ్ రాడండి. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి. ఈరోజు అంశము దేవుడు మనల్ని ప్రేమించువాడనే అంశము గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనంలో చూసుకుంటే, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అని మరి తన సహోదరునిలు చెప్తూ ఉన్నారు. మరి ఇది చిన్న మాటే కానీ దీనిలో మరి ఎంతో అర్థము దాగి ఉంది. ఒకసారి ఆ మాటలను గమనిద్దాము. నీవు ప్రేమించువాడు అంటున్నారు కానీ నిన్ను ప్రేమించువాడు, నీ యందు విశ్వసించువాడు, నిన్ను సేవించువాడు అనడం లేదు కానీ నీవు ప్రేమించువాడు అంటున్నారు. మరి క్రీస్తు పట్ల మనకుండే ప్రేమ కాదు కానీ మన పట్ల యేసుక్రీస్తుకున్న ప్రేమ ఎంతో గొప్పది, ఎంతో విలువైనది, ఎంతో మరి శ్రేష్టమైనది, మరి ఎంతో బలమైనది. మరి చివరిగా మనము గమనించినట్లయితే మరి మార్తా మరియల వర్తమానంలో ఎంతో హృదయ విదారకం, ఎంతో హృదయ వేదన కనిపిస్తూ ఉన్నది. ప్రభువా నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని చెప్తూ ఉన్నారు. మరి లాజరు మంచివాడు, మారు మనసు పొందినవాడు, విశ్వాసి, క్రీస్తుని మిత్రుడిగా కలిగి ఉన్నవాడు, మరి దేవుని మహిమకు వారసుడుగా ఉన్నాడు. కానీ మరి లాజరు మరి దేవుని ప్రేమలో ఉన్నాడు. దేవుడు మరి ఆయనను ప్రేమించే వారిని మరి ఎంతటి కీడు నుంచైనా తప్పించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. మరి మరణకరమైనటువంటి రోగం వచ్చి రోగి అయి ఉన్నప్పుడు, తను మరణము పొందినప్పుడు కూడా మరి దేవుడు అక్కడ లేపినట్లుగా చూస్తూ ఉన్నాము. మరి లాజరు ఏ విధముగా దేవుని ప్రేమను పొందుకున్నాడో మనము కూడా మరి దేవుని ప్రేమను మరి పొందేవారముగా మరి మనము కూడా ఉండాలి. ఇదిగో నీవు ప్రేమించువాడు అని మరి చెప్తూ ఉన్నాడు. అదే విధముగా దేవుడు మనల్ని ప్రేమించేవారుగా మనం ఉండాలి. ఆయనకి ఇష్టమైనటువంటి పనులు, ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలు చేసినప్పుడు మరి అక్కడ లాజరు మరి దేవుని మహిమకు వారసుడుగా ఉండి, మారు మనసు పొందినవాడుగా ఉండి, ఒక విశ్వాసిగా ఉండి మరి దేవునికి మిత్రుడుగా ఉన్నప్పుడు మరి దేవుడు అతన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనము కూడా అలాంటి ప్రవర్తన కలిగి దేవుణ్ణి మరి ఒక స్నేహితునిగా కలిగి ఉన్నప్పుడు మరి దేవుడు మనల్ని ప్రేమించేవాడుగా ఉంటాడు. మన అలాంటి ప్రేమను మనము పొందుకునేవారుగా ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.